తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ జిల్లాలో బతుకమ్మ పండుగ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. 9 రోజుల పాటు సాగే ఈ పండుగలో గౌరీదేవిని అత్యంత భక్తి శ్రద్ధలతో భక్తులు ఆరాధిస్తారు. వరంగల్ జిల్లా వ్యాప్తంగా మహిళలు ఉదయం నుండి తీరొక్క పువ్వులతో బతుకమ్మను అలంకరించి భక్తి శ్రద్ధలతో సంబరాల్లో మునిగిపోయారు. హన్మకొండ నగరంలోని 1000 స్తంభాల దేవాలయంలో బతుకమ్మ పండుగ ఉత్సవాలు మంత్రులు బట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు, కొండా సురేఖ, సీతక్క, జిల్లా అధికారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ పండుగ మహాలయ పక్ష అమావాస్య నుంచి ప్రారంభమై సెప్టెంబర్ 30న ముగుస్తుందని స్థానిక ఆడపడుచులు తెలిపారు. తొలి రోజు ఎంగిలి పూల బతుకమ్మగా అమ్మవారిని పూజిస్తారు. చివరి రోజు సద్దుల బతుకమ్మ పండుగలో ఈ వేడుకలు అంగరంగ వైభవంగా ముగుస్తాయన్న ఆడపడుచులతో మా వరంగల్ ప్రతినిధి సల్మాన్ ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్రంలో పెద్ద ఎత్తున యొక్క బతుకమ్మ పండుగ ఉత్సవాలు అయితే ఘనంగా జరుగుతున్నాయి. దీనికి సంబంధించి ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా బతుకమ్మ ఆటలు అయితే అంగరంగ వైభవంగా మహిళలు అయితే పెద్ద ఎత్తున పెద్ద మహిళలు కూడా పెద్ద ఎత్తున బతుకమ్మ ఉత్సవాల్లో ఘనంగా పాల్గొని ఉత్సవాల్లో పాల్గొన్నారు. దీనికి సంబంధించి మనం చూసుకున్నట్లయితే తీరొక్క పువ్వుతోటి యొక్క ఎంగిలి పూలు బతుకమ్మ తోటి యొక్క పండుగ అయితే పెద్ద ఎత్తున ప్రారంభమైంది. ఈ యొక్క 9 రోజుల పాటు యొక్క నిర్వహించే యొక్క పండుగనైతే ఆడపడుచులు మాత్రం పెద్ద ఎత్తున ప్రపంచవ్యాప్తంగా యొక్క తీరొక్క పూలతో అయితే యొక్క బతుకమ్మ ఉత్సవాలు అయితే అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. మనం కొంతమందిని మహిళలు ఉన్నారు, వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఈ యొక్క బతుకమ్మ ఉత్సవాల్లో మీరు ఎప్పటి నుండి ఆటలు ఆడుతున్నారు? చిన్నప్పటి నుండి ఈ యొక్క బతుకమ్మ ఎలా ఉంటుంది? చిన్నప్పటి నుండి ఎంజాయ్ చేస్తూ ఆటలు ఆడేది. అప్పుడు డీజే ఇట్లా లేదు, మేము బతుకమ్మ పాటలు పాడుకుంటూ వంగి ఉయ్యాల లాగా ఆడేది. చాలా బాగా ఎంజాయ్ చేసే వాళ్ళం మేము. చెప్పమ్మా, ఈ యొక్క బతుకమ్మ పండుగ అంటే మీరు ఏ రకంగా ఈ యొక్క ఆటల్లో ఆడుతున్నారు? మంచి ఎంజాయ్ చేయడమే సంతోషంగా వస్తానే. రకరకాల పువ్వులు సేకరించి ఫస్ట్ బతుకమ్మని పేరుస్తాం. ఫస్ట్ ఏం తినకుండా మేము బతుకమ్మని పేర్చిన తర్వాతనే మేము అన్నం తినడం జరుగుతుంది, ఏదైనా తినడం జరుగుతుంది. తర్వాత మేము రెడీ అయ్యి సాయంత్రంలోగా ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేస్తాం. ఇది ఒక సంబరమైన వేడుక, ఇది ఒక సంబరమైన వేడుక బతుకమ్మ అనేది ఆడవాళ్ళందరికీ. మనం చూసుకున్నట్లయితే పెద్ద ఎత్తున ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా మాత్రం యొక్క బతుకమ్మ పండుగనైతే అంగరంగ వైభవంగా నిర్వహించుకుంటున్నారు. కొంతమంది ఉన్నారు, చాలా మంది అయితే పాటలు పాడుతున్నారు. చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అయితే ఈ యొక్క తీరొక్క పూలతో అయితే బతుకమ్మ ఉత్సవాల్లో ఘనంగా ఆటలాడుతున్నారు. 9 రోజుల యొక్క ఎంగిలి పూల బతుకమ్మ మొదలుకొని ఈ యొక్క సద్దుల బతుకమ్మ వరకు అయితే పెద్ద ఎత్తున ఈ యొక్క ఆడపడుచులు అయితే పెద్ద తీరొక్క పూతో అయితే ఈ యొక్క బతుకమ్మ ఉత్సవాలు అయితే పాల్గొంటున్నారు. మనం ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్లయితే 1000 స్తంభాల దేవాలయంలో బట్టి విక్రమార్క, అదేవిధంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు, అదేవిధంగా సీతక్క, కొండ సురేఖ పెద్ద ఎత్తున అయితే జిల్లా అధికారులు, జిల్లా కలెక్టర్లు పెద్ద ఎత్తున 1000 స్తంభాల గుడిలో యొక్క బతుకమ్మను తిలకించేందుకైతే పెద్ద ఎత్తున తరలివచ్చారు. జిల్లా అధికార యంత్రాంగం కూడా బతుకమ్మ ఎక్కడైతే నిర్వహిస్తున్నారో ఈ యొక్క బతుకమ్మ ఉత్సవాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని ఏర్పాట్లు అయితే జిల్లా అధికారులు అయితే అన్ని ఏర్పాట్లు చేశారు. మనం చాలా దిక్కులో చూసుకున్నట్లయితే పెద్ద ఎత్తున అంటే కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా బతుకమ్మ ఉత్సవాల్లో ఖచ్చితంగా అందరూ మంచిగా ఆడుకొని, లేకుంటే అంగరంగ వైభవంగా ఆడుకొని, అదే విధంగా బతుకమ్మ పండుగను పురస్కరించుకొని అయితే మహిళలకు పెద్ద ఎత్తున అనేక సంక్షేమ పథకాలు అందించేందుకైతే కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉందనైతే ఒక బట్టి విక్రమార్క అయితే 1000 స్తంభాల దేవాలయంలో చెప్పారు. ఖచ్చితంగా యొక్క బతుకమ్మ ఉత్సవాల్లో మహిళలు అయితే పెద్ద ఎత్తున అంగరంగ వైభవంగా ఆడుకొని సుఖ సంతోషాలతో ఉండే విధంగా ఈ యొక్క మొక్కులు చెల్లించుకున్నామని అయితే పెద్ద ఎత్తున మహిళలు అయితే